హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రభాస్ మారుతి డైరెక్షన్‌లో వస్తున్న 'రాజాసాబ్' ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తుంటే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా గాని, టెక్నికల్ పరంగా హై వాల్యూస్‌తో ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. బోమన్ ఇరానీ ఒక సైకియాట్రిస్ట్‌గా పరిచయం అవుతాడు. ప్రభాస్‌ను ఒక హిప్నాటిక్ చేస్తూ ఒక లోకంలోకి తీసుకెళ్తాడు. నా నా కమెంట్సే నీకు వినిపిస్తాయి. వేరే ఏమి వినపడవు అని చెప్పి. అందులో ప్రభాస్ ఆ లోకంలోకి వెళ్ళగానే హర్రర్ సీన్‌లు కనిపిస్తాయి. దయ్యాలు ఇవన్నీ పీయడం ఇవన్నీ కనిపించేసరికి ప్రభాస్ అందులోంచి మళ్ళీ బయటకొస్తాడు. చంపేసాడురా భయ్యా అని చెప్పి. అక్కడి నుంచే ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఫన్నీ మూవ్‌మెంట్స్ తోటి. ఒక దగ్గర ప్రభాస్ అనేస్తాడు, మా తాతను చూపిస్తాం మీకు. అక్కడ కూడా హర్రర్ సీన్‌లుంటాయి. అంటే ముందు చెప్తున్నట్టుగానే 'రాజాసాబ్' సినిమా ఏదైతే హర్రర్ కామెడీ జోనర్ అంటారో దానికి కొంచెం సైకలాజికల్ థ్రిల్లర్‌ని కూడా యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా ట్రైలర్ మొత్తంగా కూడా అంతే కామెడీ ఉంది. హర్రర్ ఎలిమెంట్స్ అలాగే ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా హై వాల్యూస్ తోటుంది. 'టీజీ విశ్వప్రసాద్' పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'కల్కి' సినిమా తర్వాత ప్రభాస్ సినిమా ఇంత 1 ½ ఇయర్ నుంచి ఇంకా ఏది రిలీజ్ కాలేదు. 'రాజాసాబ్' సినిమా సమ్మర్‌లో రిలీజ్ అవుతుందని పోస్ట్‌పోన్ అయింది. జూన్‌లో టీజర్ రిలీజ్ అయింది జూన్‌లో. ఆ తర్వాత సినిమాని డిసెంబర్ అనుకున్నారు గానీ, డిసెంబర్ నుంచి జనవరి 9థ్‌కు రిలీజ్ చేస్తామని ఇప్పుడు ట్రైలర్‌లో మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసినట్లయింది. జనవరి 9థ్ సంక్రాంతికి 'రాజాసాబ్' సినిమా వస్తుంది. అయితే మారుతి, ప్రభాస్ కాంబినేషన్ అనగానే మారుతి ఫ్లాప్స్‌లో ఉన్నాడు. మారుతి గతంలో చెప్పాడు, నేను ఫ్లాప్స్‌లో ఉన్నా గానీ ప్రభాస్ అవకాశం ఇచ్చాడు ఎప్పుడు స్టోరీ విని అని చెప్పి. అయితే దీనికి తగ్గట్టుగా మారుతి ప్లాన్డ్‌గా తీసుకొనొస్తున్నాడు. టీజర్ దగ్గర నుంచి అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండేలాగా. ఎందుకంటే 'మారుతి' హిట్ కొట్టి కూడా చాలా రోజులయింది కాబట్టి, ప్రభాస్ ఆల్రెడీ హిట్టుల్లో ఉన్నాడు. తర్వాత కూడా ప్రాజెక్ట్‌లు కూడా 'స్పిరిట్' ఉంది, 'కల్కి 2' ఉంది. ఇవన్నీ ఉన్నాయి. 'సలార్ 2' ఉంది. ఇవన్నీ క్రేజీ ప్రాజెక్ట్‌లున్నాయి ప్రభాస్ చేతుల్లో. 'ఫౌజీ' ఉంది. 'ఫౌజీ' కూడా దగ్గర పడింది ప్రభాస్‌ది కాబట్టి, ఏమాత్రం దెబ్బ కొట్టినా గాని సినిమా మళ్ళీ ఒక ఫ్లాప్ పడతది కాబట్టి పక్కాగా ప్లాన్ చేస్తూ వస్తున్నాడు మారుతి. ఈ సినిమా మీద కూడా అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. టీజర్ రిలీజ్ చేసేటప్పుడు కూడా చెప్పాడు. ప్రభాస్ గురించి చెప్పాడు, అన్నీ చెప్పాడు. పక్కాగా ప్లాన్ చేస్తూ టీజరే అదిరిపోయింది. ట్రైలర్ అంతకు మించి ప్రభాస్ ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాను హర్రర్ జోనర్ కామెడీ అంటే హర్రర్ కామెడీ జోనర్‌గా టీజర్‌లో ఎలా అయితే చూసారో, ఇప్పుడు కొంచెం సైకలాజికల్ థ్రిల్లర్ ఎందుకంటే హిప్నాటిజ్ చేస్తున్నారు ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి, హర్రర్ కామెడీ జోనర్‌లో ఉంటుందా? లేదంటే సైకలాజికల్ థ్రిల్లర్‌గా కూడా ఉంటుందా? ఇందులో హర్రర్ ఎలిమెంట్స్ పూర్తిగా సైకలాజికల్ థ్రిల్లర్ అంటే ఊహించి ఒక సైకలాజికల్ డ్రామా లాగా ఉంటూ హర్రర్ ఎలిమెంట్స్ కనిపిస్తాయా అనేది సినిమా చూస్తే తప్ప తెలీదు. అలా పక్కాగా ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాడు మారుతి. ట్రైలర్‌ని కూడా చాలా తక్కువ టైంకే పెట్టాడు. ట్రైలర్ మరీ ఎక్కువ లేకుండా షార్ప్‌గా ట్రైలర్‌ని కట్ చేసాడు. ఎందుకంటే మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ కనిపిస్తుంది. సినిమా లేట్ అవ్వడానికి కారణం ఏంటో తెలిసిపోతుంది. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ చాలా వర్క్ ఉంది ఇందులో. అంత హై స్టాండ్ విజువల్ ఎఫెక్ట్స్‌ని కూడా ఇందులో చూపిస్తున్నారు. మధ్యలో ప్రభాస్ అంటాడు తాతను పరిచయం చేస్తామనగానే అక్కడ అంటే వెంటనే కామెడీ జోన్‌లోకి మారుతాడు. మనం ఏదైనా గొప్ప పని చేయాలని చెప్తాడు. ముగ్గురు హీరోయిన్‌లు నటించారు ఇందులో. ముగ్గురితోటి కూడా మంచి ర్యాపో సీన్‌లను కూడా ఇందులో చూపించారు. 'రిద్ధి' నటించింది, 'మాళవిక మోహనన్', 'నిధి అగర్వాల్' మెయిన్ లీడ్‌గా నటిస్తుంది. మెయిన్ లీడ్ హీరోయిన్‌గా 'మాళవి మోహనన్' ఉంది. 'రిద్ధి' ఉంది హీరోయిన్. ముగ్గురు హీరోయిన్‌లను చూపించారు. 'జరీనా వాహబ్' ప్రభాస్ అమ్మమ్మ పాత్రలో కనిపిస్తుంది. అయితే ఇవన్నీ ఎలిమెంట్స్ ఏందంటే సంజయ్ దత్ క్యారెక్టర్ పీక్స్‌కి తీసుకెళ్ళింది సినిమాని. సంజయ్ దత్ క్యారెక్టర్‌ను గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ బొమ్మని రాని ఓ మాట అంటాడు. ఎగ్జాస్టిక్, హిప్నాటిస్టిక్, సైకియాట్రిస్టిక్ అతడు మైండ్ గేమ్ ఆడుతున్నాడని. అంటే ఈ ట్రైలర్ చూస్తే తెలిసిపోయేది ఏంటంటే సినిమాలో ప్రభాస్ తాత సంజయ్ దత్ క్యారెక్టర్ ప్రభాస్ తాత అని తెలిసిపోతుంది. ఆయనే రాజాసాబ్ అని కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రభాస్ మా తాతను చూస్తారా ఎంత భయంకరంగా ఉంటుందో తాతను చూపిస్తాను చూడండి అని చెప్పి కూడా ఒక సీన్‌లో చెప్తాడు ప్రభాస్. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ప్రభాస్ తాతే ఇందులో సంజయ్ దత్ ప్రభాస్ తాత క్యారెక్టర్‌లో నటించాడని తెలిసిపోతుంది. అయితే లాస్ట్ ట్రైలర్ ఏదైతే లాస్ట్ 5 సెకండ్స్ ఉందో అందులో ప్రభాస్ కూడా రాజాసాబ్ గెటప్‌లో కనిపించి ఒక చిటికేయగానే అందరూ లేసి ఎగిరిపోవడం. ఈ విజువల్స్ కూడా ఫ్యాన్స్‌కి హై ఫీస్ట్ అని చెప్పాలి. అందులో లాస్ట్‌లో ఒక డైలాగ్ చెప్తాడు. నా పుట్టలో చేయి పెడితే నేను కుట్టడానికి నేనేమైనా చీమనా? కాదు రాక్షసుడిని అని చెప్పి. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏందంటే సినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. చాలా వేరియేషన్స్ కనపడుతున్నాయి. ఒక దగ్గరేమో భయపడుతూ ఉంటాడు. భయపడుతూ మళ్ళీ ఒకటేసారిగా ట్రైలర్ లాస్ట్‌కొచ్చేసరికే మళ్ళీ గెటప్ మారిపోతుంది. లోపల నోట్లో సిగార్ పెట్టుకుంటాడు. నా పుట్టలో చేయి పెడితే కుట్టడానికి చీమనా? లేదు రాక్షసుడిని అని చెప్తాడు. అంటే మొత్తం మార్చేసాడు. ఒక ప్రభాస్ ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ట్రైలర్‌లో లాస్ట్‌కొచ్చేసరికి కొత్త ప్రభాస్‌ని చూపించే ప్రయత్నం మారుతి చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రైలర్ మొత్తం కూడా ఈ హర్రర్ కామెడీ జోనర్‌కి సంబంధించి ఎలా అయితే ఉందో అవన్నీ అందులో ఉన్నాయి. అయితే కొత్తగా యాడ్ అయిందేంటంటే ఈ సైకియాట్రిస్ట్ ఇవన్నీ చూపిస్తున్నారు కాబట్టి, ఇది సైకలాజికల్ డ్రామా గూడా ఉండొచ్చేమో అని చెప్పి కూడా నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు ట్విట్టర్‌లో. మొత్తంగా అయితే 'రాజసాబ్' ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్‌కి హై ఫీస్ట్ అని చెప్పుకోవాలి. టీజర్ చూసిన తర్వాత ఏ విధంగా రెస్పాన్స్ వచ్చిందో ట్రైలర్‌కి గూడా అంతే రెస్పాన్స్ వస్తుంది. గంటలోనే 15,00,000 మంది చూసారు ట్రైలర్. 1,000,000 దాటిపోయింది. 2 మిలియన్స్‌కు చేరువలో ఉంది ఒక గంటలోనే ట్రైలర్. అంటే 'రాజసాబ్' ట్రైలర్ ఎంతగా ఆకట్టుకుందో చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్‌కి హై ఫీస్ట్ అనే చెప్పుకోవచ్చు ప్రభాస్ ఫ్యాన్స్‌కి. మొత్తంగా అయితే జనవరి 9న 'రాజసాబ్' రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్‌గా. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో తీసిన సినిమా మారుతి డైరెక్షన్‌లో. తమన్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు 'ఓజీ' చూసాం రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ఓజీ'. తమన్ బీజీఎం విషయంలో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాడు. 'రాజసాబ్‌కి' ఎటువంటి బీజీఎం కావాలో అటువంటి బీజీఎంనే ఇచ్చాడు తమన్. కామెడీ దగ్గర కామెడీ, హర్రర్ దగ్గర హర్రర్. అంటే ఈ సీన్స్ దేనికి దానికి వేరుగా అంటే ఒక ఫ్లాట్‌గా లేకుండా సీన్‌లు చూస్తుంటే ఆ సీన్ బీజీఎంతో ఎలివేట్ అయ్యేలా కూడా అసలు తమన్ మ్యూజిక్ దీనికి హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ ట్రైలరు
ఫ్యాన్స్‌కి హై ఫిస్ట్ అని చెప్పుకోవాలి. కొత్త స్టోరీని మారుతి చెప్పబోతున్నాడని తెలుస్తుంది. గతంలో మారుతి 'ప్రేమ కథ' చిత్రం తీశాడు. తన శిష్యుడిని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ, ప్రొడ్యూసర్‌గా ఉంటూ, తన స్టోరీనే చేస్తూ 'ప్రేమ కథ' చిత్రం సినిమా తీశాడు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఒక హర్రర్ కామెడీ సినిమాను మారుతి తీసుకొస్తున్నాడు. అంటే 2013లో 'ప్రేమ కథ' చిత్రం రిలీజ్ అయిందంటే 2000 ఇప్పుడు 26లో జనవరిలో 13 ఏళ్ల తర్వాత మారుతి ఒక హర్రర్ కామెడీ జోనర్ తోటి వస్తున్నాడు. అది కూడా రెబెల్ స్టార్ 'ప్రభాస్' స్టార్ హీరో తోటి. మారుతి ఎప్పుడు కూడా స్టార్ హీరోలతో పని చేయలేదు. ఫ్యాన్స్‌లో కూడా ఒక డౌట్ ఉంటుంది. చాలా డౌట్స్ ఉంటాయి గానీ టీజర్ చూసిన తర్వాత రిలీజ్ డేట్ జూన్‌లో ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో అప్పుడు మారుతి డైలాగ్స్ విన్న తర్వాత కూడా అందరికీ తెలిసొచ్చింది. ఎందుకంటే టీజర్ చాలా అద్భుతంగా ఉంది. అప్పుడే మళ్ళీ 4 నెలల గ్యాప్ ఇచ్చి ఈరోజు ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. జనవరి 9న సినిమా రిలీజ్ అని చెప్తూ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఒక అభిమానుల డౌట్స్ గాని, చాలా మంది డౌట్స్ గాని పటాపంచలైపోతాయి. ఆ లెవెల్‌లో మారుతి సక్సెస్ అయ్యాడు. అయితే ఈ చాలా వేరియేషన్స్ చూపిస్తున్నారు ట్రైలర్‌లో. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి? సంజయ్ దత్ క్యారెక్టర్ ఏంటి? అంటే రాజాసాబ్, సంజయ్ దత్ అని ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది గానీ, ప్రభాస్ ఏంటి అసలు? ప్రభాస్‌కు సంజయ్ దత్‌కు సంబంధం ఏంటి? ఇందులో వాళ్ళ అమ్మమ్మ క్యారెక్టర్ కనిపిస్తుంది. జరీనా వహాబ్ యాక్ట్ చేసింది అమ్మమ్మ క్యారెక్టర్ కింద. అంటే ఈ ముగ్గురు హీరోయిన్‌లు ఉన్నారు ఇందులో. అయితే ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి? ప్రభాస్‌కు సంజయ్ దత్‌కి ఏంటి? సంజయ్ దత్ తాత అంటే మా తాతని చూడండి అని ఒక దగ్గర అంటున్నాడుగా నిజంగానే సంజయ్ దత్‌కి తాత లేదంటే ఇదంతా ఒక సైకలాజికల్ డ్రామానా? ఎందుకు ప్రభాస్ మళ్ళీ లాస్ట్‌లో రాజాసాబ్ గెటప్‌లో వస్తాడు. నేను రాక్షసుడిని అంటాడు. అంటే ఇదంతా సైకలాజికల్ డ్రామా హిప్నాటిజం కూడా చూపిస్తున్నారు కాబట్టి సైకలాజికల్ డ్రామానా? నిజంగానే హర్రర్ జోనర్ కామెడీయా? ఇదంతా తెలియాలంటే జనవరి 9 వరకు వెయిట్ చేయాల్సిందే. జనవరి 9న వరల్డ్ వైడ్‌గా 'రాజసాబ్' సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే. ఓవరాల్‌గా అయితే ట్రైలరు ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ ఆడియన్స్, మూవీ లవర్స్ ఉంటారు. వారికి కూడా నచ్చుతుంది. ఇప్పుడు గంటలోనే 1,000,000 పైగా వ్యూస్ వచ్చాయంటే ట్రైలర్ ఏ రేంజ్‌లో వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవాలి. థాంక్ యూ.